హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావుల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే కాశీ నుంచి అయితే బయలుదేరామని చెప్పాను కదా. కాశీలో ఏంటంటే మేము అన్ని దర్శనాలు చేసుకొని ఆ రోజు అలాగే షాపింగ్ చేసుకొని శారీస్ అవి మేము బయలుదేరేసరికి 5 అలా అయింది. 5:30కేమో మాకు బస్సు మిస్ అయిపోతామేమోనని ఎంత హడావుడి ఎంత టెన్షన్గా అనిపించిందో. ఇంకా గబగబా రూమ్ వెకేట్ చేసేసి ఇంక బయటకు వచ్చి ఆటో మాట్లాడుకొని ఇంక బస్సుల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఫైనల్గా అయితే బస్సు అయితే రీచ్ అయ్యాము. వాళ్ళైతే ఇంకో 10 minutes ఉంటే ఇంకా వెళ్ళిపోయే వాళ్ళం. ఎన్నిసార్లు ఫోన్ చేసాము, ఇంత ఆలస్యం అని అన్నారు. మేము వెళ్ళేసరికి 6 అయింది. బస్సు దగ్గరికి ఒక 1/2 hour అయితే వెయిట్ చేశారు. ఇంకా సరేనని బస్సు ఎక్కిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఎంత చలిగా ఉందో అక్కడ కాశీలో అయితే చాలా చలిగా ఉంది. కాశీలో గంగా వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి. ఇంకా 9:30, 10 అలా అయిందంటే ఒక దాబా దగ్గర అయితే ఆపారు. మేము అసలు మార్నింగ్ టిఫిన్ తప్పితే ఆ రోజు మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు. ఆ రోజు అంతా హడావుడిగా ఆ దర్శనాల కోసం ఇవని మళ్ళీ వస్తున్నాం కదా, మళ్ళీ ఇంకెప్పుడు వస్తామో తెలియదు కదా. ఇంక అందుకని ఆ రోజు అవన్నీ చూసుకొని అసలు ఏమి తినలే. ఎంత ఆకలిగా అనిపించిందో. ఇంకా పరోటాలు అలాగే కర్రీస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. మేతి చామన్ కర్రీ, పన్నీర్ కర్రీ, అలాగేందంటే వెజ్ బిర్యానీ అవి అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇంకా ఆర్డర్ ఇచ్చిన ఆలస్యం ఇంకా బాగా అయితే తిన్నాను. నేనైతే కడుపు నిండా తిన్నాను. అందులో ఏంటంటే ఈ 4 or 5 days నుంచి అయితే సరిగా ఏమీ తినలేదు. అంతకేం ఫుడ్ కూడా బాగాలేదు. ఇప్పుడు పర్లా కొంచెం బాగానే ఉంది ఫుడ్ అయితే. ఇంకా తినేసేసి మళ్ళీ బస్సు ఎక్కేసేసి ప్రశాంతంగా పనుకున్నాం. మార్నింగ్ మాకు 7 కల్లా ఢిల్లీలో వెళ్ళాల్సింది. మాకైతే 9 అయింది ఢిల్లీకి వెళ్ళేసరికి. మాకేమో ఫ్లైట్ 11:10కి కరెక్ట్ ఎగ్జాక్ట్గా. మేము 9కి వెళ్ళేసరికి మళ్ళీ రీచ్ అవుతాం ఫ్లైట్కి. అది కూడా టెన్షనే. ఎందుకు ఈ జర్నీ అంతా పోయేటప్పుడు అంత అనిపించలేదు కానీ వచ్చేటప్పుడు అంతా టెన్షన్తోనే జర్నీ అయిపోయింది. ఇంకా మళ్ళీ అక్కడ ఆటో మాట్లాడుకొని మళ్ళీ ఏంటంటే ఎయిర్పోర్ట్కి ఏంటంటే మాకు Terminal 2 ఇచ్చారు ఎక్కడానికి, ఫ్లైట్ ఎక్కడానికి. ఇంకా మేము వెళ్ళే దారిలో ఏంటంటే సుమారు ఒక 10 times సిగ్నల్ పడ్డాయి. ఎంత ట్రాఫిక్ ఉంది, అక్కడికక్కడ ఆగుతూనే ఉంది. ఫైనల్గా మేము వెళ్ళేసరికి 10 అలా అయితే అయింది టైము. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆల్రెడీ బోర్డింగ్ పాసులు అక్క ముందే తీసుకుంది కాబట్టి మాకేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. కాకపోతే వెళ్ళిన వెంటనే ఫస్ట్ అయితే అదే లగేజ్ చెకింగ్కి అయితే పెట్టాము. లగేజ్ చెకింగ్ పెట్టేసేసిన తర్వాత మేమైతే ఇంకా మార్నింగ్ ఎక్కడ ఫ్రెష్ అవ్వడానికి కూడా మాకైతే అసలు టైమే దొరకలేదు. చూస్తున్నారు కదా, అక్కడేమో బస్సు దిగాము, మళ్ళీ ఆటో ఎక్కాము, మళ్ళీ ఆటో దిగాము. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర మళ్ళీ ఇక్కడికి వచ్చి చెకింగ్ ఇవన్నీ సరిపోయినాయి. మాకు లాస్ట్ ఒక 1/2 hour అయితే టైం ఉంది. అందులో ఫ్లైట్ కూడా ఒక 10 minutes అయితే ఆలస్యం అని చెప్పారు. ఇంకా సరేనని 1/2 hourలో అయితే ఇంకా బ్రష్ చేసి కొంచెం నేనైతే ఫ్రెష్ అయిపోయి, నేను అక్క మా తోడుకోళ్ళు మేము ముగ్గురం అయితే ఫ్రెష్ అయిపోయాము. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఏమన్నా తిందామన్నా కూడా ఇంక ఇప్పుడు కాదు కొంచెంసేపు ఆగిన తర్వాత తిందామని. అంత పెద్ద ఆకలి కూడా ఏం అనిపించట్లేదు. ఎందుకంటే ఆ టెన్షన్ ఆ హడావుడే సరిపోయింది. నేను ఫస్ట్ టైం లైఫ్లో ఫ్లైట్ ఎక్కడం. ఎప్పుడు ఫ్లైట్ని ఆకాశంలో వెళ్తుంటే కింద నుంచి చూస్తూనే ఉంటాం, బయటికి వెళ్ళి మరీ చూస్తూ ఉంటాం కానీ ఎప్పుడు ఎక్కుతామని అది ఒక అన్ఎక్స్పెక్టెడ్గా భలే ఎక్కాము మేము ఫ్లైట్ అయితే. మేము అంత ముందైతే అంత ప్లాన్ ఏం చేసుకోలేదు పర్ఫెక్ట్గా ఈ టైంకి వెళ్ళాలి ఇలా వెళ్ళాలని. మేము ఈ ప్రయాగరాజ్ ప్లానింగ్ కూడా నార్మల్గా అప్పటికప్పుడు అనుకొని వెళ్ళిందే. కాకపోతే నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను కదా, చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఎలా ఉండిద్ది ఏందని. ఇంకా సరే అని బోర్డింగ్ పాస్ తీసుకొని ఇక్కడైతే చెకింగ్ చేశారు. ఒక 2 times అయితే చెకింగ్ చేశారు. ఆల్రెడీ లగేజ్ ఏంటంటే చెకింగ్ అయిపోయింది. నా దగ్గర చిన్న బ్యాగ్ ఒకటే ఉంచుకున్నాను, మిగతా ఏం అవసరం లేదు ఇంకా అని అన్నారు. సరేనని ఇక్కడ బోర్డింగ్ పాస్ చెకింగ్ చేసుకొని ఇంకా తర్వాత ఏంటంటే ఫ్లైట్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాం. ఫ్లైట్ ఎక్కడానికి ఏంటంటే మేము నార్మల్గా ఇలా బస్సులో వెళ్ళి అక్కడ ఎక్కడానికి అట్లా అయితే లేదు. ఇక్కడ డైరెక్ట్గా ఏంటంటే నార్మల్గా ఎక్కడానికే ఉంది ఇక్కడ. అందుకని అలా అయితే ఎక్కేసాము. ఎక్కేసిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఫైనల్గా అయితే ఫ్లైట్ కూడా ఎక్కేసాము. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం కదా ఎక్కడం. ఏదైనా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు ఎవరికైనా కూడా. నాకైతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఎక్కిన తర్వాత ఒక 10 minutes అవి ఇవని మాటలు అవి ఇవి చాలా అసలు మా వారికి వీడియో కాల్ చేసి చూపించాను. ఇంకా అలా కొంచెంసేపు ఆగిన తర్వాత కొంచెం పైకి వెళ్ళేటప్పుడే కొంచెం ఏదో లైట్గా కొంచెం భయం వేసింది. అంతే, తర్వాత నార్మల్గానే ఉంది.
ఇంకా నాకు అక్కకి మా తోడుకోళ్ళకి ముగ్గురికి ఏంటంటే పక్క పక్కన వచ్చినాయి. ఇటు 3 సీట్లు అటు 3 సీట్లు అలా అయితే ఉన్నాయి. మా ముగ్గురికి పక్క పక్కనే వచ్చింది కాబట్టి మాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఫస్ట్ మా తోడుకోళ్ళు అయితే కూర్చుంది విండో సీట్ పక్కన. ఆ తర్వాత నేను ఇద్దరం అయితే అలా షేర్ చేసుకున్నాం. ఆల్రెడీ అక్క లక్ష్మి అక్క చాలాసార్లు అయితే ఎక్కింది. ఇంకా అందుకని మేమిద్దరం అయితే అటు ఇటు షేర్ అయితే చేసుకున్నాం. ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రం పైకి ఎగిరేటప్పుడు మాత్రం కొంచెం లైట్గా మనం జెయింట్ వీల్ కానీ ఎక్కుతాం కదా, ఎక్కి పైకి వెళ్ళేటప్పుడు కొంచెం అట్లా అనిపించింది కదా, నాకైతే అలా అనిపించింది. అంతే మా తోడుకోళ్ళకి అది కూడా లేదంట, నాకైతే ఆ క్షణం అలా అనిపించింది. వన్స్ ఎక్కిన తర్వాత మాత్రం అదే కొంచెం వెళ్ళిన తర్వాత అసలు ఎంత బాగుందో. మాకు జర్నీ కూడా మాకు ఢిల్లీ టు గన్నవరం 2.5 hours పట్టింది ఎగ్జాక్ట్గా, పెద్ద ఎక్కువ టైం కూడా పట్టలేదు. వ్యూ మాత్రం అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది వ్యూ. మేము మబ్బులు పైకి వచ్చాము, ఇప్పుడైతే చూస్తున్నారు ఇవన్నీ మబ్బులే. చాలా బాగుంది వ్యూ మాత్రం. నాకైతే నేను బాగా ఎంజాయ్ చేశాను, అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశాను, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక మళ్ళీ ఫ్లైట్ ల్యాండ్ అయ్యడానికి గన్నవరంలో ఇలాగా మనకు పైనుంచి మబ్బుల పైకి వెళ్ళిన తర్వాత అసలు ఏమీ కనిపించలేదు. కొంచెం మళ్ళీ దిగే కొంది ఇట్లాగా ఊర్లు రోడ్లు అట్లయితే కనిపిస్తున్నాయి. ఎంత బాగుందో వ్యూ కూడా చూడటానికి, అన్ని చిన్న చిన్నగా బుల్లిగా భలే ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే లక్ష్మక్క కాఫీ అయితే చెప్పింది. కాఫీకి ఏంటంటే కాంప్లిమెంటరీగా జీడిపప్పు అయితే ఇచ్చారు. జీడిపప్పు మాత్రం చాలా బాగున్నాయి టేస్ట్. నేనైతే పెద్ద ఏం తినలేదు, జస్ట్ ఒకటి తిన్నాను, టేస్ట్ చేశాను అంతే. ఇంకా కాఫీ ఏంటంటే కాఫీ 200 అన్నారు. నేను షాక్ అయ్యాను. అంటే ఆ మాత్రం ఉండిద్దిలేండి, వండకుండా ఏమి ఉండదు, కాకపోతే జీడిపప్పు బాగున్నాయి కాఫీ కంటే కూడా. ఇంకా అక్క మా తోడుకోళ్ళు అయితే తిన్నారు, నేను కొంచెం ఒకటైతే తీసుకొని ఇంక నేనైతే తినలేదు. ఇంకా సో అది ఫ్రెండ్స్, కొంచెం మేము ముగ్గురం మాట్లాడుకుంటా సరదాగా బాగా ఎంజాయ్ చేసాము. ఈ ట్రిప్ అంతా అయితే నేను ప్రయాగ్రాజ్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎంత బాగా ఎంజాయ్ చేశాను, ఫస్ట్ టైం కదా, అంటే నేను ఇంత లాంగ్ జర్నీ ఫస్ట్ టైం, ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం, అంత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు నాకైతే చాలా బాగా అనిపించింది. మా తోడుకోళ్ళు అలాగే లక్ష్మక్కతో వెళ్ళడం. ఏదైనా ఏంటంటే మనకి కంపెనీ ఇచ్చి అంతా బాగా సరదాగా ఉండే వాళ్ళతో అలా వెళ్తే ఏంటంటే మనకు కూడా జర్నీ కూడా పెద్ద ఇబ్బంది పడినట్టు అయితే ఏముండదు. కాకపోతే కొంచెం ఫుడ్కి ఇబ్బంది పడింది, కానీ మిగతా అసలు ఏం లేదు. మేము వెళ్ళిన చోట అన్ని దర్శనాలు బాగా జరిగినాయి, అంత బాగుంది. నాకైతే అసలు ఎంత బాగా అనిపించిందో, అసలు ఈ జర్నీని నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను, అంత బాగుంది. ఇంకా 2.5 hours అయిన వెంటనే గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం మేము. గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా అక్కడ కొంచెం వీడియోస్ దిగడానికి కొంచెం ఉంది టైము. లక్ష్మక్క ఫోటో అయితే తీస్తా ఉంది, నేనైతే ఫోటో దిగాను. ఇంకా ఫోటో అలా దిగిన తర్వాత మళ్ళీ ఏంటంటే మనకి ఇక్కడ ఫ్లైట్ దగ్గర నుంచి బస్సు అయితే పెట్టారు. మేము ఇదేంటంటే అక్కడ మామూలుగా అయితే మనం చూస్తూ ఉంటాం కదా ఎక్కువ వీడియోస్లో, అలాగా బస్సే ఫ్లైట్ దగ్గరికి తీసుకొని వెళ్ళిద్ది మనల్ని అన్నట్టు. కాకపోతే మాకు అక్కడ ఢిల్లీలో అలా లేదు, ఇక్కడ గన్నవరంలో అయితే ఉంది అలాగా. ఇంకా ఫ్లైట్ దగ్గరికి బస్సు అయితే వస్తే బస్సులో ఏంటంటే ఎక్కేసేసి ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్ళిపోయాము, గన్నవరం ఎయిర్పోర్ట్లోకి. ఇంకా ఆ తర్వాత లగేజ్ అయితే తీసుకొని ఇంకా మళ్ళీ విజయవాడ అయితే బయలుదేరాము. సో అసలు ఈ లాంగ్ జర్నీ నాకైతే చాలా బాగుంది. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది, అసలు ఎంత బాగుంది ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. ఇంకా విజయవాడ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసేసి ఇంకా అక్కడి నుంచి ఇంక ఇంటికి అయితే బయలుదేరాము. నేనేం కంచించర్లో వచ్చాను, మా తోడుకోళ్ళు లక్ష్మక్కేమో గుంటూరు అయితే వెళ్ళిపోయారు. సో అది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే. కాకపోతే ఇంత 5 days జర్నీ కదా, కొంచెం నీరసంగా అనిపిస్తుంది ఇంకంతే. సో ఫైనల్గా అయితే కాశీ నుంచి కాదు ప్రయాగరాజ్ నుంచి మళ్ళీ ఇంటికైతే వచ్చేసాను. సో అన్ని యాత్రలు అయితే చాలా బాగా జరిగినాయి, చాలా బాగా దర్శనాలు అయినాయి, అన్నీ చూసాము. జర్నీ కూడా చాలా బాగా అనిపించింది, మాకు చాలా హ్యాపీగా, ఎంత బాగా జరిగింది. ఈ 5 days అయితే బాగా ఎంజాయ్ చేసాము. సో అది ఫ్రెండ్స్ ఇవాళకి ఈ రోజు వీడియో అయితే బాగా కలిసిపోయాము. ఒక 3 ఆల్మోస్ట్ 4 రోజుల నుంచి సరిగా ఫుడ్ నిద్ర అలా అయితే లేదు. ఇంకా ఇప్పుడు ఏంటంటే నీళ్ళు అయితే పోసుకొని ఇంకా నిద్ర అయితే పోవాలి. ఇంక ఇప్పుడు నేను కాశీ నుంచి వచ్చాను కదా, వాటికి సంబంధించిన పూజలు అవన్నీ రేపైతే చేసుకోవాలంటే, ఈ రోజు ఏం చేసుకొచ్చి ఒప్పుకుంటే ఇంక రేపు సాటర్డే కదని రేపైతే ఉదయాన్నే దేవుడికి పొంగలు పెట్టుకొని తెచ్చుకుని అన్ని దేవుడి దగ్గర అయితే పెట్టేసేసుకుని, అలాగే కుక్కకి గారెలు అయితే వేస్తారంటే చిట్టి గారెలు దండలాగా చేసి, సో అది కూడా అన్నీ అయితే రేపు జరిగిద్ది. అట్లాగే మనం తెచ్చుకుని అనుకుంటున్న దేవి చిన్న విగ్రహాలు అలాంటివన్నీ ఉంటాయి కదా కాశీ నుంచి తెచ్చుకుని, అవి ఏంటంటే ముత్తైదులకి అయితే ఇస్తారంట మనకి ఇంటికి భోజనానికి అయితే పిలిచి. ఇంకా అవన్నీ ఏంటంటే రేపు అయితే జరిగిద్ది. ఈ రోజుకైతే ఇంక ఈ రోజు అంతా రెస్ట్ తీసుకుంటా. ఈ రోజు శుక్రవారం కదా, ఈ రోజు ఇంక ఇప్పుడు 5 అయితే అయింది, ఈవినింగ్ 5. మేము ఫ్లైట్ దిగేసరికి ఆల్మోస్ట్
1:30 అట్లా అయింది. అక్కడ నుంచి విజయవాడ నుంచి కొంచెం ఇక్కడికి వచ్చేసరికి నాకు 5 అయితే అయింది. సో అది ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా ప్రయాగరాజ్ మహాకుంభమేళకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. పెద్దగా అదేంటి ఎక్కువ మంది జనాలు అయితే ఏం లేరు, ఉన్నారు కానీ మనం కొంచెం పెందలకాడ వెళ్ళి తొందరగా స్నానాలు చేసుకుని ముగించుకొచ్చే అంత అయితే ఉంది. పెద్ద ఏమైతే లేదు, అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అక్కడైతే మేము చూసాను కదా ఆల్రెడీ. అక్కడికైతే వెళ్ళి లైవ్ లో ఎక్కడికక్కడ తినడానికైనా స్నానాలకైనా పోలీసులు కూడా చాలా మంది అయితే ఉన్నారు. చాలా మంది ఏంటంటే ఫేక్ వీడియోస్ ఇక్కడ అలా లేవు ఇక్కడ ఇలా లేవు అని అంటున్నారు. కానీ అలా అయితే అస్సలకి కాదు, చాలా బాగుంది. మేమైతే చూసాము. వెళ్ళండి ప్రయాగరాజ్ మహాకుంభం అలాంటి స్నానం చేయడానికి వెళ్లే వాళ్ళు. అలాగే అయోధ్యలో కూడా మాకు దర్శనం బాగా జరిగింది. కాశీలో కూడా అన్ని చూసి వచ్చాం. సో అది ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.